నది అనేది ఒక చారిత్రాత్మక అంటే చరిత్ర కలిగింది దానికి. ఒకానొక టైంలో వ్యవసాయం పరంగా, తాగునీటి పరంగా కూడా వాడుకున్న మూసీ నది ఇప్పుడు మురికి కాలువ, కుంపలా మారిపోయింది. దాని గురించి పాలకులు ఇదివరకు పాలన చేస్తాము, ఏదో చేస్తాము, ఇంకేదో చూపిస్తాము అని చెప్పి మాటల వరకు మాత్రమే పరిమితమైంది. మరి వాట్ అబౌట్ రేవంత్ రెడ్డి? పక్కనే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, పక్కనే మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి ఉన్నారు. 10,000 crores అడుగుతున్నాం. సో ప్రక్షాళన అవుతుంది అంటారా? 100% అవుతుంది. అక్కడ లండన్ పోయినాం, ఆ థేమ్స్ రివర్ చూసినాం. దీని గురించి చేస్తాం, దానిలో డౌట్ లేదు. ఏది చెప్తే చేస్తాం, లేకుంటే చెప్పం. అది మేము మైండ్లో పెట్టుకున్నాం. కేసీఆర్ లాగా, కేటీఆర్ లాగా, హరీష్ రావు లాగా చెప్తే మేము వెళ్ళిపోతాం 5 years తర్వాత. 15 years ఉండాలంటే ఏది అవుతుంది అది చెప్పు, 4 చెప్పకు, ఒకటే చెప్పు, కానీ చెయ్యి. ఆ ఫండ్లలోనే మా ముఖ్యమంత్రి, అండ్ మా ముఖ్యమంత్రి విజనరీ ముఖ్యమంత్రి. సో ఆయన మొత్తం చూసుకొని ఇలా ఉన్నారు. కేసీఆర్ మిస్టేక్లతో మేము నేర్చుకున్నాం. మరి ఈ మధ్యకాలంలో మాట్లాడుతుంటే డే 1 నుంచి ఉంది అది, ఎస్పెషల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పవర్ కట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే వచ్చింది అనేది వినిపిస్తుంది, ఇప్పటికీ కనిపిస్తుంది అనేది జనరల్ టాక్. దాన్ని ఏమంటారు? ఇప్పుడు పవర్ పాలసీ ఇప్పుడు దాకా డిక్టేట్ కాలేదు, అవుతుంది. విత్ ఇన్ 1 week ఫైనలైజ్ అవుతుంది. ఎక్కడి నుంచి మనం పవర్ కొనుక్కోవాలి, లేకుంటే మా సొంత పవర్ తీసుకురావాలంటే టైం కావాలి మాకు. సో అప్పుడు 7 rupeesలో కొంటున్నాం, ఇప్పుడు 3 rupees రావచ్చు. ఎట్లా రావచ్చు అని మొత్తం ప్లానింగ్ అవుతుంది. సెంట్రల్ పాలసీ ఉన్నది పవర్ పర్చేసింగ్, కానీ స్టేట్ పాలసీ ఇప్పుడు దాకా ఫిక్స్ కాలేదు. 100 days ఎలక్షన్ కోడ్లో ఉన్నామని ఇప్పుడు పాలసీ ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు కొత్త సెక్రటరీ ఫర్ పవర్ రొనాల్డ్ రాజ్ గారు వచ్చినారు. మొత్తం ఒక కమిటీ కూర్చొని డిసైడ్ చేస్తుంది. 1 వారంలో అది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత తక్కువ రేట్లో ఎక్కడి నుంచి తీసుకుందాం, 7 rupeesలో తీసుకోవద్దు, 3 rupeesలో తీసుకోవాలి, లేకుంటే 3 rupees చేంజ్లో తీసుకోవాలి అని మా ఆలోచన. దానిలో కొన్ని డిఫికల్టీ ఎక్కడో అయినాయి. దానికి ఇప్పుడు పబ్లిక్కి అది చెప్తే అర్థం కాదు. అరే ఓకే అమ్మా, చెప్తున్నా కదా, నాలాగా వొకాబులరీ కానీ నెరేటివ్ స్కిల్స్ కానీ అందరికీ ఉండవు కదా. సో ఇది కొద్దిగా అవుతుంది, దానికి కూడా నేను అగ్రీ అవుతున్నా. కానీ విత్ ఇన్ 1 month 45 days సాల్వ్ అయిపోతుంది.